పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు 2 వైపుల నుంచి దగ్గర 42 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి. బట్ రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన హామీలు అవ్వచ్చు, హోదా అవ్వచ్చు, వీటి మీద ప్రజలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, తమకు ఓటేసే నాయకుడి విషయంలో, లేదా పార్టీలు, దాంతోపాటు రాజకీయ నాయకులు ఎలాంటి దృష్టితో ముందుకెళ్తే తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కులు, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలంగాణ ఢిల్లీలో తాకట్టు పెట్టబడిన పరిస్థితి ఉంది. వాళ్ళు కేసులు పెట్టి బెదిరించే పరిస్థితులు. ఇవాళ కేసీఆర్ గారు కూడా బెదిరిపోయే పరిస్థితున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకళ్ళే గట్టిగా నిలబడుతున్నారు, పార్టీ అండతో నిలబడుతున్నారు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అయితే 3 ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నాయి. ఒకళ్ళు ప్రత్యక్షంగాను, ఒకళ్ళు పరోక్షంగాను. ఎవరైతే ఏ రాయి అయితేనేండి ఆంధ్రజాతి ప్రజల ఆత్మగౌరవాన్ని పొడోడు కొట్టడానికి చాలా బాధగా ఉంది. అందుకని నేను పదే చెప్తున్నాను. క్రితంసారి చెప్పారు 2014, 19 కానీ 2004 జరిగిన ఎన్నికల్లో కానీ మళ్ళీ చెప్తున్నాను. మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు కోటేయండి. దొంగలు కోటేసి దొంగతనం జరిగిందని బాధపడద్దు. అలాగే బొగ్గుని ముడిపర్థం చేసి బంగారం రాయి అంటే రాదు. అందువలన పార్టీ లేదని మాట్లాడలేదు. మీరు పార్టీలు కానీ ఇండిపెండెంట్ కానీ స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు. అక్కడ మీరు ఆ నెగ్గురాని పోటీ చేయకపోవచ్చు. ఎవరో మనిషి ఉంటారు. కులాలు, దిక్కుమాలిన మత ద్వేషాలు పెట్టుకోకుండా నిజాయితీ పక్కంగా ఒక జర్నలిస్టో, మాస్టారో లేదా సాంఘిక సేవకులు ఉంటారు. వాళ్ళకి ఎంతమంది అని కాదు, గౌరవంగా వాళ్ళకి ఓటేసి గెలిపించండి. నేను గెలవడానికి పోవద్దు, మీరు అందరూ ఓటేస్తే గెలుస్తారు. ఒకసారి ఆ డబ్బులు పంచిపెట్టాలి, మందు పంచిపెట్టాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. చేయమాకండి. ఒకసారి నేను ఈ పార్టీలను తీసుకోండి, బాగా తీసుకోండి అని చెప్తున్నా. తీసుకోవద్దు. తీసుకుని వాళ్ళ మొహానాలు కొట్టండి. మీరు రావద్దు, నేను తెలుగు జాతి ఆత్మ కోసం నిలబడ్డామని కొట్టండి. ఖచ్చితంగా వాళ్ళ జాతి బాగుపడుతుంది. లేదంటే గుమా వ్యాపారుల కింద, బానిసల కింద బతకాల్సిన ఇంకా పరిస్థితులు వస్తాయి. కేంద్రంలో మోడీ గారు అండ్ కంపెనీకి మెజార్టీ వచ్చే సమస్య లేదు. కావాలని వాళ్ళు మ్యాజిక్ 370 కింద మైండ్ని భయభ్రాంతం చేస్తున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 50 లక్షల మంది అటెండ్ అయ్యారు, అప్లై చేశారు. 48 లక్షల మంది వాళ్ళు ఎగ్జామ్ రాయిపోతున్నారు. 60,000 ఉద్యోగాల కోసం. ఎలాంటి భయంకర నిరుద్యోగం ఉందో చూడండి. అది పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చినాయి. ప్రజలు బగబగా మండుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 2 అలయన్సే జరిగింది. ఆప్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్సెప్ట్ పంజాబ్ అలయన్స్ జరిగింది. అలాగే నితీష్ కుమార్ గారి మీద వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అది బాగా పడిపోతాయి ఆ పార్టీలు, బీజేపీ నిలబడచ్చు. కానీ అలాగే మీకు చాలామంది తెలియదు ఏంటంటే రాజస్థాన్లో 25 సీట్లు ఎక్కితే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 24 సీట్లు వాళ్ళు బీజేపీ చేతిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఒకటి పడగొట్టిన కోవిడ్ స్పెషాలిటీ కింద లాక్కెళ్ళిన 29 సీట్లలో 28 బీజేపీ చేతిలో ఉన్నాయి. కర్ణాటకలో 28 సీట్లలో 26 సీట్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇవాళ బీజేపీ ఓటింగ్ ఇవాళ 230, 240 వస్తుంది. వాళ్ళు నమ్ముకుంటే ఈవీఎంలకు నమస్కారం పెట్టుకోవాలి, లేదా మిగతా వాళ్ళు నమస్కారం పెట్టుకోవాలి. బాలరాముడిని వాడుకోవాలి, బాలకృష్ణుని వాడుకోవాలి. అందువలన ఇదైతే పుల్వామా ఘటనని అడ్డం పెట్టుకోవాలి. క్రితంసారి పెట్టుకున్నట్టు వాళ్ళ షహీద్, వాళ్ళ ఆత్మసాక్షిగా అమరవీరు సాక్షిగా ఓటేమని అడుక్కున్న దౌర్భాగ్యం ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలది. అందువలన దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తాను, నీతి నిజాయితీ ఉన్న నిబద్ధతలను గెలిపించండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరైతే బానిసలు వ్యవహరిస్తున్నారో వాళ్ళని తుక్కుగా ఓడించమని చెప్పుకోవాలి. ఏ పార్టీ అయితే నా తమ్ముడున్నా, మీ అన్నున్నా ఎవరన్నా ఓడించండి. లేకపోతే తెలుగు జాతి ఆత్మగౌరవంతో బాధపడాలి. చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. నేను భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడట్లా, ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారుల చేతులు ఉన్న పార్టీ గురించి మాట్లాడుతున్నాను. వాజ్పేయి గారు లాంటి వాళ్ళంటే ఓటేసినా తప్పులేదండి. దట్ డిఫరెంట్ ఇష్యూ. వామపక్షాలను కూడా పట్టించుకోవాలని కూడా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు నమస్కారం అండి.